ఈ సృష్టిలోని ప్రతి జీవి తమ అంతర్గత శక్తులను ఎంతో చక్కగా ఉపయోగించుకుంటాయి. కానీ ఒక్క మనిషి మాత్రమే వాటిని సద్వినియోగపరచుకోవడంలో విఫలమవుతున్నారు. మనం అనుకున్న పనిని ఒక వ్యూహం ప్రకారం చేయడానికి శక్తి అవసరం. మన మనసులో ఏదైనా బలంగా సంకల్పించుకున్నప్పుడు ఈ శక్తి శరీరం ద్వారా పనిచేసి కార్యాన్ని సాధిస్తుంది. ఉదాహరణకు పచ్చగడ్డి మేస్తున్న జింక ఒక పులిని చూస్తే వెంటనే ప్రాణరక్షణ కోసం భయంతో పరుగులు తీస్తుంది. అంటే క్షణంలో దాని అంతర్గత శక్తి భౌతిక క్రియగా వినియోగంలోకి వచ్చిందన్నమాట. అలాగే ఒక పిల్లి తన పిల్లలకు ఆహారాన్ని అన్వేషించే క్రమంలో అలసట లేకుండా శ్రమిస్తుంది. చివరకు ఆహారాన్ని సంపాదించి ప్రేమతో పిల్లలను పోషిస్తుంది. ఈ రెండు సందర్భాలను మనం జాగ్రత్తగా గమనిస్తే జింక భయంతో కంపించి అంతర్గత శక్తిని భౌతిక ప్రక్రియగా మార్చింది. పిల్లి తనలోని ప్రేమను ప్రేరణగా చేసుకుని ముందుకు దూకి లక్ష్యాన్ని సాధించింది. ఈ రెండు సందర్భాలలో అంతర్గత శక్తి భౌతిక క్రియగా మారడానికి ఆ రెండు జంతువుల శరీరాలు చాలా చక్కగా పనిచేశాయి. అలా శ్రమించి ఆశించిన ఫలితాలు సాధించినప్పుడు మనసుకు ఎంతో సంతృప్తి, సంతోషాలు కలుగుతాయి. అందువలనే ఈ సృష్టిలోని అన్ని జీవరాశులు విజేతలుగా నిలుస్తున్నాయి. ఎందుకంటే వాటి అంతర్గత శక్తి వినియోగంలో ఎటువంటి ఘర్షణ ఉండదు. కానీ మనిషికి అలా కాదు. తాము ఏదైనా చేయాలని సాధించాలని అనుకున్నప్పుడు శరీరంలో శక్తి వెంటనే ఉత్పన్నమైన అనేక రకాల ఆలోచనల వలన ఘర్షణ ఏర్పడి తాను అనుకున్నది చేయలేకపోతారు. మనసులో కోలుకున్న విధంగా శరీరం స్పందించదు. మధ్యలో ఎన్నో భయాలు, ఆలోచనలు, ఒత్తిళ్లు అతన్ని లేదా ఆమెను ఆపుతాయి. ముఖ్యంగా లాభ నష్టాలు, పాపపుణ్యాలు, మంచి చెడులు, చట్ట పరిధులు, మతపరమైన ఆంక్షలు, ఆర్థిక స్తోమతలు, ఇలా ఎన్నో విషయాల కారణంగా ఆలోచనలకు ఆచరణకు మధ్య అంతరం ఏర్పడుతుంది. దీనిని మనం ఛేదించాలి. మనలోని భయాలను, ఆందోళనలను, అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి మనం అనుకున్న పనిని సాధించడానికి మన సాయశక్తులా ప్రయత్నించాలి. మన మనసుని, మన శరీరాన్ని పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ రెండింటిని ఒకే దిశగా, ఒకే లక్ష్యం వైపుగా ప్రసరింపజేసి మన గమ్యాన్ని చేరుకోవాలి. మిత్రమా, ఈ సృష్టిలోని ప్రతి జీవి వాటికి లభించిన శక్తులను 100% ఉపయోగించుకుంటున్నాయి. మరి మన వల్ల ఎందుకు కాదు? ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించే వారే గెలుపుని సాధించే అర్హతను పొందుతారు. ఇతరులతో పోటీ పడడం మంచిదే, కానీ వారిని చూసి అసూయ పడడమే తప్పు. దృఢమైన శరీరం నీకు కాన్ఫిడెన్స్ ని ఇస్తే, దృఢమైన మనసు నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఏం చేసినా ఆలోచించి చెయ్యి. అప్పుడు ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ప్రయత్నించే వారికి మరణం ఉంటుందేమో గాని ఓటమి మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ బద్ధకాన్ని విడిచి ఏదో ఒక పనిలో శ్రమించాలి. సోమరితనంతో కూర్చుంటే రోజులు గడిచిపోతాయి తప్పితే ఎటువంటి ఫలితమో ఉండదు. కష్టపడి శ్రమిస్తే కోరుకున్న విజయాలు సాధించవచ్చు. జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవిస్తే మనం అంత బలంగా, అంత దృఢంగా మారుతాం. కాబట్టి కష్టాలను చూసి భయపడకండి, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. అవకాశం ఎక్కడ ఉంటే మనిషి అక్కడకు చొచ్చుకుపోవాలి. అప్పుడే అతడు ఏ రంగంలోనైనా రాణించగలడు. మన గొప్పతనం మనం కూడబెట్టిన ఆస్తుల్లో కాదు, మన వ్యక్తిత్వంలో దాగి ఉంటుంది. అద్భుతమైన శారీరక సౌందర్యం కన్నా చక్కని మాట తీరు మనిషికి ఎక్కువ శోభనిస్తుంది. ఏది ఏమైనా నేను గెలిచి తీరుతాను అన్న మైండ్ సెట్ నీకుంటే నీ దారిలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి నీకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది మాత్రమే. దానిని దాటిన మరుక్షణం నీవు రెట్టించిన వేగంతో ముందుకు దూసుకుపోగలవు. ప్రతిదానికి తొందరపాటు కన్నా ఆలోచించి అడుగేయడం ఉత్తమం. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు కూడా తిరిగి మనతో అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. భయాన్ని దాటి మనం వేసే ఒక్క ముందడుగు ఎన్నో అవరోధాల వెనుక దాగి ఉన్న విజయాన్ని సైతం మనకు దగ్గర చేస్తుంది. మిత్రమా, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా తమపై తమకున్న నమ్మకంతో ఏదో ఒక పని చేసుకుని హాయిగా జీవిస్తున్నప్పుడు మరి ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి మన వల్ల ఎందుకు కాదు?
క్రమశిక్షణ మన జీవితంలో విజయం సాధించడానికి, మనం కోరుకున్న కలలను నెరవేర్చుకోవడానికి ఈ క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అసలు క్రమశిక్షణ అంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా మనం అనుకున్న పనిని క్రమం తప్పకుండా చెయ్యడం. ఉదాహరణకు, మనం బాగా లావుగా ఉన్నాం, ఇప్పటి నుండి బయట ఫుడ్, జంక్ ఫుడ్ తినకూడదు అని అనుకుంటే ఏవి ఏమైనా సరే మనం మళ్ళీ చిరుతిండ్ల జోలికి వెళ్ళకూడదు. అలాగే రేపటి నుండి జిమ్ కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి తీరాలి. పుస్తకాలు చదవడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. అంతే. ఇంకా అందులో ఎటువంటి ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. ఇది క్రమశిక్షణ అంటే. ఒక పని చేయండి, మీకు అనుగుణంగా ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి అన్న దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఏం చేయాలి అన్నది ఓ టైం టేబుల్ చేసుకుని ఖచ్చితంగా దానిని అమలుపరచండి. ఉదాహరణకు, తెల్లవారుజామున 4 గంటలకు మీరు నిద్ర లేవాలి అనుకున్నారు అనుకోండి. మొదటి రోజు అలారం మోగినా మెలకువ రాదు. అయినా కూడా మరునాడు మీరు అలారం సెట్ చేసుకోండి. రెండో రోజు కూడా అదే పరిస్థితి. అయినా అలారం పెట్టుకోవడం మానకండి. అలా 3, 4 వారం రోజులు గడుస్తాయి. మీరు మాత్రం నిద్ర లేవడం లేదు. అయినా బాధపడకండి. మొదట్లో ఎవరికైనా అలాగే ఉంటుంది. చాలా మంది వారం రోజులు ఇలాగే ప్రయత్నించి, నా వల్ల కాదు, అంత ఉదయాన్నే నిద్ర లేవడానికి నా శరీరం సహకరించడం లేదు అని ఇక ఆ విషయం గురించి మర్చిపోతారు. కానీ నిజానికి మన శరీరం మనం ఎలా చెబితే అలా వింటుంది. మొదట్లో కొంచెం ముందుకేసినా చివరకు మన దారికి అది వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి. అలా 1 నెల రోజులు గడిచేసరికి మీరు చేస్తున్నది మీకే నచ్చదు. ఏంటిది, జీవితంలో ఏదో సాధించాలనే కదా ఈ విధంగా టైం టేబుల్ వేసుకున్నాను, కానీ ప్రతిరోజు అలారం మోగుతుంటే నాకు నేను ఏదో ఒక కారణం చెప్పుకుంటూ అలారం ఆఫ్ చేసి నిద్రపోతున్నాను. కానీ ఈ రోజు మాత్రం అలా చెయ్యను అని అనుకుంటారు. మీరు ఏ విధంగా అనుకోవడమే మీలో మార్పు వస్తుంది అనడానికి సూచన. ఆ తర్వాత మెల్లమెల్లగా మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. పోషకాహారం తినండి. కాఫీ, టీలు ఎక్కువగా తాగకండి. పొగ, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండండి. ఏకాగ్రత అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. ఈ వరంతో మనం మన లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. ఇది పోటీ ప్రపంచం. ఎదుటి వారితో పోటీ పడగల వారికి ఇక్కడ మనుగడ ఉంటుంది. కాబట్టి పోటీకి సిద్ధం కండి. క్రమశిక్షణ అనే ఆయుధాన్ని మీ అమ్ముల పొదిలో ఉంచుకుని గెలుపుతో ఛాలెంజ్ చేయండి. విజయాన్ని సొంతం చేసుకుని మీరేంటో ఈ ప్రపంచానికి చూపించండి. మిత్రమా, క్రమశిక్షణతో తమ టాలెంట్ ని నిరూపించి ఈ ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు ఎన్నో గొప్ప విజయాలను సాధించారు. మరి మన వల్ల ఎందుకు కాదు? గెలుపు ఎవరికి అంత తేలికగా రాదు. అందుకే దానికి అంత ప్రాముఖ్యత. కాబట్టి ఎంత ప్రయత్నిస్తున్నా విజయం రావడం లేదని దిగులు చెందకు. గెలిచే వరకు ప్రయత్నించు. నా అనుకున్నవన్నీ పోయిన తరువాత కూడా ఎవరైతే స్థిమితంగా ఉంటారో వారే నిజమైన స్థిత ప్రజ్ఞులు. భవిష్యత్తుని తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వర్తమానాన్ని గమనించడం. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నది గమనిస్తే భవిష్యత్తులో దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఊహించవచ్చు. మోసం చేయడం మాత్రమే కాదు, మోసపోవడం కూడా తప్పే. ఎందుకంటే మొదటిది మన చెడు స్వభావాన్ని తెలియజేస్తే, రెండవది మన అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు ఊరకనే కంగారు పడిపోకుండా ఉత్తముడు పరిష్కారం గురించి, నిప్పు ఎంత ప్రమాదకరమో అప్పు కూడా అంతే ప్రమాదకరం. వాటిల్లో చిక్కుకున్నవాడు బ్రతికి బయటపడడం చాలా కష్టం. కాబట్టి మన సంపాదనకు తగినట్టే ఖర్చులు ఉండేలా చూసుకోవాలి. డబ్బుని శ్రమతో కాదు, తెలివితో సంపాదించడం నేర్చుకో. ఉన్నతికి గొప్ప తెలివితేటలు అవసరం లేదు. గొప్ప ఐశ్వర్యం అవసరం లేదు. గొప్ప అందము అవసరం లేదు. జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, లక్ష్యం, వాటికి తగిన కృషి ఉంటే చాలు. మనం పూర్తి శ్రద్ధతో పనిచేస్తున్నప్పుడు దానికి కావలసిన పరికరాలు అన్నీ వాటంతటా అవే సమకూరుతాయి. మనసులో తలుచుకున్నప్పుడు కాదు, నిజంగా ఆచరణలో పెట్టినప్పుడే ఏ కార్యమైనా సఫలమవుతుంది. ఓటమికి భయపడని వారే నిజమైన వీరుడు. మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే తాను కోరుకున్న కలలను నెరవేర్చుకోగలుగుతారు. హక్కుల కన్నా బాధ్యతలు గొప్పవి.
ఎందుకంటే హక్కులు నా అనే భావనను పెంచుతాయి, బాధ్యతలు మన అనే బంధాన్ని కలగజేస్తాయి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. ప్రతిరోజు మనిషికి ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటినీ మనం నిర్లక్ష్యం చేసి వదిలేస్తాం. అలా కాకుండా వాటిలో ఒక్కదానినైనా బలంగా పట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఎవ్వరూ ఊహించని విజయాన్ని సాధిస్తాం. ఇది వాసిపెట్టుకో.